హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మినపగారెలు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. దీనికోసం ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను. మీరు పొట్టుపప్పు తీసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. 1 కప్పు మినపప్పుని ఒక 3 అవర్స్ నానబెట్టుకోవాలి. 2 అవర్స్లోనే నానిపోతుంది. కాకపోతే నేను ఒక 3 అవర్స్ నానబెట్టి దాన్ని గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న మినపప్పుని నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకుంటే వడలు ఇంకా చాలా బాగా వస్తాయి. నేను కూడా అలానే నైట్ గ్రైండ్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొని దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా దాంట్లో వేసి కాస్త సాల్ట్ వేసుకొని ఒక రౌండ్ మిక్సీ చేశాను. ఎందుకంటే అవన్నీ అడ్డొస్తాయని తీసేస్తారని ఒక్కసారి గ్రైండ్ చేసుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందండి. మనం ప్రిపేర్ చేసుకున్న మినపిండిని ఇలా చేత్తో అనేసి మధ్యలో హోల్డ్ చేసి వడల్లా వేయాలి. చూడండి, ఇది నూనె బాగా కాగిపోయింది కాబట్టి మనకు వడలు కూడా చక్కగా వేగుతున్నాయి. మనం ఏ టిఫిన్ చేయాలన్నా కూడా దాంట్లో మినపప్పు మెయిన్ అండి. అది అందరికీ తెలుసు. మినపప్పుతోనే దోశలు వేస్తాము, మినపప్పుతోనే ఇడ్లీ చేసుకుంటాము, బోండాలు చేసుకోవచ్చు, దాంట్లో మైదా కలిపి ఇలా వడలు చేసుకోవచ్చు. ఏదైనా కూడా కంపల్సరీ మినపప్పే ఉండాలి. చూడండి, వడలు వేగిపోయాయి. దాన్ని అటువైపు ఇలా తిప్పుకోవాలి. అటు ఇటు తిప్పుకుని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చాక తీసేస్తే ఎంతో రుచికరమైన వడలు రెడీ అయిపోయాయండి. చూడండి, ఇలా పల్లి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీ పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ అందరూ ఇష్టపడతారు. ఆయిల్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. నైట్ ఇలా చేసి పిండి పట్టి మార్నింగ్ చేసుకుంటే తక్కువ ఆయిల్ తీసుకుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.